dignitaries and all party representatives from సౌత్ ఇండియా. ప్రధానంగా నేను ఐపీసీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ నుంచి 2019లో రిజిస్టర్ అయింది. ఆ పార్టీ తరఫున నేను ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడుతున్నాను. ప్రధానంగా సౌత్ ఇండియా మన ఐపీసీ అనేది మాతృ భావంతో పరిపాలన ఒకటి, సంపూర్ణ మద్య నిషేధం ఒకటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ గా ఈ పార్టీ ఏర్పాటైంది. ఇందులో ప్రధానంగా దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఇతర సామాజిక వెనుకబడిన డిజర్వ్డ్ ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో అందులో భాగంగా దివ్యాంగులు ఆ సామాజిక వర్గానికి ప్రధానంగా బాధ్యత అంటే ఇంక్లూజన్ కల్పించి ఆ పార్టీ ప్రధాన భూమిక వహించి రాజకీయాల్లో రిజర్వేషన్ కానీ ప్రాతినిధ్యం కానీ రాజ్యాధికారంలో పాత్ర వహించాలనేటటువంటిది తీసుకొచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ తరఫున ఈ మన సౌత్ ఇండియా మూవ్మెంట్ లో రిమైనింగ్ డిమాండ్స్ తో పాటుగా మెయిన్ ఏంటంటే సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి, అట్లాగే ఇక్కడ సెకండ్ రాజధానిగా మనకి ఈ సౌత్ ఇండియాలో ఏర్పాటు చేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి చాలా ఇంపార్టెంట్ సౌత్ ఇండియాకి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్స్ గా ఉన్నాయి రెండును. ఇందులో మా రిప్రజెంటేషన్ తరఫున పార్టీ తరఫున మా ఈ మూమెంట్ లో చెప్పేది ఏంటంటే దివ్యాంగులకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని 10% ఉన్నారు దేశంలో, అలాగే సౌత్ ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ 10% ఉన్నారు. తమిళనాడులో ప్రప్రథమంగా స్థానిక సంస్థల్లో రాజకీయ భాగస్వామ్య రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ స్ఫూర్తితో మన మూమెంట్ లో దివ్యాంగులకి ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళని కూడా సమానంగా తీసుకొచ్చి వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించాలనేది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.